జరిగింది. ఇది ఎందుకు చెప్పానంటే ఆ రోజుల్లో మాధవి బికినీ వేసుకున్నటువంటి డ్రెస్సు అటు సీతాల్లో వచ్చింది, జ్యోతిచిత్తంలో వచ్చింది. అప్పటికి ఇంకా మిగతా ప్యాకేజెస్ పెద్ద పాపులర్ అవ్వలేదు అనుకోండి, వీటన్నిటిలో కూడా వచ్చింది. అందరూ కూడా ఈ ఆంధ్రపత్రిక అసలు మార్కెట్లో దొరకలేదు. అప్పట్లో మ్యాక్సిమం రూపాయి విలువ కూడా లేనటువంటి ఆ మ్యాగజైన్ 10 రూపాయలు 20 రూపాయలు బ్లాక్లో పెట్టి కొన్న రోజులు కూడా ఉన్నాయి. అంటే ఒక ఫోటో ఎంత సెన్సేషన్ అవుతుంది అని చెప్పేసి సోషల్ మీడియా లేని రోజుల్లో మీకు ఇంత హైలైట్ చేసి చెప్పాను. నిజంగా ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాధవి పేరు సెన్సేషన్గా మారిపోయిపోయింది. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిగినీలు వేయలేదా అంటే వేశారు, కానీ ఒక డేరింగ్గా బోల్డ్గా వేసినటువంటి మాధవి ఒక టిక్ 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 సినిమానే కాదు, చాలా సినిమాల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. నాకు తెలిసినంత వరకు తెలుగు అమ్మాయి తెలుగు హీరోయిన్గా అంత డైనమిక్ పిక్చర్స్ చేసిన మరొక నటి లేదా అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా లేదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఏది ధర్మం ఏది న్యాయం అనే ఒక సినిమా రిలీజ్ అయింది, అది కూడా 1982 సంవత్సరంలోనే. ఈ సినిమా మీద కూడా ఆ రోజు బహిరంగంగా చాలా విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలు ఏంటో మీకు చెప్తాను. ఒకటి, భానుచంద్ర ఇందులో విలన్గా నటిస్తారు. భానుచంద్ర చేతిలో అత్యాచారానికి గురయ్యేటువంటి ఒక పాత్ర మాధవిది. న్యాయ పోరాటం చేస్తుంది, న్యాయ పోరాటంలో నెగ్గదు. కానీ చెల్లి కూడా అదే పరిస్థితి ఎదురైతే చట్టాన్ని అప్పుడు తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఇది కథ. అయితే